పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన అమ్మ పేరుతో ఒక మొక్క ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆదోని మండల పరిధిలోని వీరుపాపురం గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణం నందు గ్రామ సర్పంచ్ ప్రహ్లాద యాదవ్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రహ్లాద యాదవ్ మాట్లాడుతూ మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మా గ్రామ హైస్కూల్ నందు మొక్కలు నాటడం జరిగిందని, పర్యావరణంలో జీవరాశులన్నిటికీ మనుగడగా మొక్కలే కీలకమని, ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా మన ఇండ్ల దగ్గర, పొలాల దగ్గర ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి పెంచి పోషించాలని, చెట్లను నాటడం వలన మనకు గ్రామాల్లో వర్షాలు బాగా కురుస్తాయని, వర్షాలు కురవడం పంటలు బాగా పండుతాయి, చెట్లు లేకపోతే మనకు మన బడి లేదని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా మీ ఇళ్ల దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కను నాటే విధంగా కృషి చేయాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రపంచ మొక్కల దినోత్సవం కాబట్టి ఈ యొక్క హై స్కూల్ ఆవరణం నందు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం మేము నిర్వహించినాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఈ విషయం చెప్పి ఖచ్చితంగా ఒక తల్లి పేరు మీద ఒక మొక్క నాటితేనే రాబోయే రోజుల్లో భావితరాలకి మొక్కలు ఎంతో నీడనిస్తాయి, ఎంతో ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క విద్యార్థులకు తెలియజేయడమేమనగా ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రులకు విషయం తెలిపి ఖచ్చితంగా మీ తల్లి పేరు మీద ఖచ్చితంగా ఒక మొక్క నాటితే రాబోయే రోజుల్లో అన్ని రకాల మనము ముందంజలో ఉంటూ మన గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొక్క నాటితే రాబోయే రోజుల్లో ఆ మొక్క ఎదిగి పూర్తి స్థాయిలో ఆ మొక్క మనకి అన్ని రకాల ఆరోగ్యానికి కానీ ఒక మంచి వాతావరణానికి కానీ ఆ మొక్కలు దోహదపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని కానీ మంచి అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క మా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక మొక్కను నాటితే రాబోయే రోజుల్లో ఆ మొక్క మనకి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అయితేనేమి, పూర్తి స్థాయిలో మంచి ఆరోగ్యాన్ని అయితేనేమి ఇస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మొక్కలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మా గ్రామంలో గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మా గ్రామంలో రాబోయే రోజుల్లో కూడా మరెన్నో కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అందరికీ మా వీరుపాపురం గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు మన దేశ మొక్కల దినోత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దాసరి ప్రహ్లాద్ యాదవ్, వీరుపాపురం గ్రామ సర్పంచ్.